మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి కరీంనగర్కు వచ్చేసిన పొన్నం ప్రభాకర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి తొలిసారిగా రావడంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సాదర స్వాగతం పలికారు. ఎన్టీఆర్ చౌరస్తా నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా చేరుకుని వెల్కమ్ చెప్పారు. గజమాల వేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేస్తున్న ఎన్ఎస్యూఐ నాయకులతో మా కరీంనగర్ ప్రతినిధి తోట శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం దశాబ్ద కాలంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయడంతో కూడా కరీంనగర్ జిల్లాకు చెందిన పొన్నం ప్రభాకర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా కరీంనగర్ నగరానికి విచ్చేయడంతో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. భారీ గజమాల క్రేన్ ద్వారా భారీ గజమాలతో కూడా స్వాగతం పలకనున్నారు. డప్పు చప్పులతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దశాబ్ద కాలం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి అధికారం చేపట్టిన తర్వాత కూడా కరీంనగర్ జిల్లా నుండి పొన్నం ప్రభాకర్ 2 శాఖలకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా కూడా కరీంనగర్ జిల్లా కేంద్రానికి రానుండడంతో కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. మనతో పాటు మాట్లాడడానికి ఎన్ఎస్యూఐ నాయకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, కరీంనగర్ జిల్లా నుండి పొన్నం ప్రభాకర్ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా కూడా కరీంనగర్ విచ్చేస్తున్న ధోరణిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. దీన్ని ఎలా చూడవచ్చు? ఇవాళ పొన్నం ప్రభాకర్ అన్న అంటే అందరికి గుర్తుకొచ్చే తెలంగాణ ఉద్యమంలో కూడా వారు పోషించిన పాత్ర. ఎందుకంటే ఇదే గడ్డ పైన ఎంతో మంది అమరులైతే వాళ్ళ త్యాగాలను నేరుగా సోనియా గాంధీ గారికి వివరించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది పొన్నం ప్రభాకర్ అన్న గారు. ఇవాళ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ సారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, రాలేదు. ఇప్పుడు రెండో గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండో గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల ఇవాళ యావత్ తెలంగాణలో సంబంధించినటువంటి యువకులైనా విద్యార్థులైనా యావత్ ప్రజానికమైన చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్ సంబంధించినటువంటి ముడ్డుబిద్ద కరీంనగర్ సంబంధించిన మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ అన్న తెలంగాణ కోసం ఏ విధంగా కొట్లాడే వాళ్ళందరూ తెలుసు. ఇవాళ గర్వకారణం తెలంగాణలో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా పొన్నం ప్రభాకర్ అన్న గారు తెలంగాణ కోసం కొట్లాడి ఇవాళ తెలంగాణలో సెకండ్ గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ లో భాగంగా వారు కేబినెట్ హోదాతో ఇవాళ మంత్రిగా కరీంనగర్కి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తారు. మీరు చూస్తా ఉన్నారు ఇవాళ ఏదైతే కరీంనగర్ జిల్లా ప్రారంభం నుంచి చూస్తే ఇవాళ కరీంనగర్ పట్టణం వరకు ఎక్కడ చూసిన పండుగ వాతావరణం కనబడతా ఉంది. 10 సంవత్సరాల క్రితం ఏ విధమైనటువంటి పార్టీ ఉన్నదో ఆ పార్టీ పూర్వవైభవం ఈ విధంగా ఇవాళ వస్తా ఉంది. ఈ మొత్తానికైతే ఏదైతే ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో పొన్నం ప్రభాకర్ పార్లమెంటులో పెద్ద ఎత్తున కూడా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తుల్లో ముందు వరుసలో ఉంటారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఎదిరించి ఏదైతే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను ప్రజలను పార్లమెంట్ లో కూడా గట్టిగా గలం వినిపించిన పొన్నం ప్రభాకర్ కు మంత్రిగా కేటాయించడం పట్ల ఎలా? ముఖ్యంగా కిరణ్ కుమార్ ఏదంటే ఇప్పుడు గతంలో గవర్నమెంట్ చూసినాం, వాళ్ళు కేవలం ఉత్సవమూర్తి లాగానే మిగులుతుండే. ఆనాడు తెలంగాణ కోసం తెలంగాణ ఆకాంక్ష కోసం వారు మేమున్నటువంటి కాంగ్రెస్ పార్టీలనే ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉండే. వారు కరీంనగర్కి వచ్చి సభ పెడతా అంటే హెలికాప్టర్ గన్న పెట్టి పేలుస్తారనేటువంటి ఘనత పొన్నం ప్రభాకర్ అన్నది. కాబట్టి వల్ల ఏదైతే పొన్నం ప్రభాకర్ అన్న గారికి రావడం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గర్వకారణం. ముఖ్యంగా ఏంటంటే అసలైన న్యాయం ఈ రోజే జరిగిందని చెప్పేసి తెలంగాణ ప్రజలు అసలైనటువంటి కానుక నేనే ఇచ్చారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. గతంలో పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు ఏదైతే పాస్పోర్ట్ సేవా కేంద్రంతో పాటు ఒక జూనియర్ మెడికల్ కళాశాల కోసం ఆమరణ నిరాహార దీక్ష కూడా పూనుకున్న పరిస్థితి. అంటే కరీంనగర్ నుండి తిరుపతికి ప్రత్యేక రైలు కోసం కూడా పొన్నం ప్రభాకర్ వల్లే కూడా ఈ ప్రత్యేక రైలు కూడా ఏర్పాటు చేయబడింది. అంటే ఇప్పుడు భవిష్యత్తులో కరీంనగర్ జిల్లాకు ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు? మీ అందరికీ తెలుసు, వారు ఎంపీగా ఉన్నప్పుడు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఎంపీగా ఉండేది. ఆ మిగతా 3 సంవత్సరాలు మనం ఉద్యమం సమయంలో పడిన జెండాలు అన్ని పక్కకు పెట్టి కేవలం తెలంగాణ జెండా పట్టుకొని అప్పుడున్నటువంటి నాయకత్వం ముందుకు పోయి తల్లి సోనియా గాంధీ గారు ఒప్పించి తెలంగాణ పాత్రలో పడి నిమగ్నం అయిపోయినారు. అయినప్పటికీ కూడా కేంద్రీయ విద్యాలయం కానివ్వండి, శాతవాహని యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే రైల్వే కానివ్వండి, మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ కానివ్వండి, ఇప్పుడు వచ్చినటువంటి మెడికల్ కళాశాల ఆనాడు వారు ప్రాణాలకు తెగించి నిరాహార దీక్ష చేసినటువంటి వాళ్ళ మెడికల్ కళాశాల కానివ్వండి, కేంద్రీయ విద్యాలయంతో పాటు అనేకమైనటువంటి అభివృద్ధి మన సిటీ బస్సులు అయితేనేమి ఇవాళ ఆ విధమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా అవన్నీ చేసింది కాబట్టి ఆ విధమైనటువంటి అభివృద్ధి సాధించగలిగినటువంటి ఘనత ప్రభాకర్ ఉండదు. కాబట్టి హుస్నాబాద్ ప్రజలు అవన్నీ గమనించి రానున్నటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వమేమని వాళ్ళు యోచించి
దీనిలో కూడా హుస్నాబాద్ ముఖ్యంగా డెవలప్ కావాలి అంటే కేవలం దాని సమర్థుడు గటికుడు అది కేవలం పొన్నం ప్రభాకర్ అన్నతో సాధ్యమవుతుంది. ఆనాడే ప్రజల తీర్పు నుంచి వాళ్ళు మాత్రం వెల్లడించి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రభాకర్ అన్న చెప్పగానే చెప్తూ వారు ముందు ముందు మీరే చూస్తూ ఉంటారు, తీవ్రమైన చాలా గొప్ప అభివృద్ధి వారు చూపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. మొత్తానికి కరీంనగర్ నుండి గతంలో ఎంపీగా ఉండి పొన్నం ప్రభాకర్ చేసిన అభివృద్ధి ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా కొనసాగనుంది. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీతో సిద్ధిస్తుంది. పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో కూడా తామంతా కూడా జిల్లా అభివృద్ధికి కూడా కృషి చేస్తామని చెప్పేసి ఎన్ఎస్ఏ నాయకులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.